అమెరికాతో డాలర్ల గురించి ఏ మాట మాట్లాడు మోడీ. బ్రిక్స్ డాలర్ల వ్యవహారం వద్దు, మనం బ్రిక్స్ కరెన్సీ అంటే వద్దంటాడు. అట్ ద సేమ్ టైం చైనాకి యువాన్లలోకి చెల్లిస్తాడు, రష్యాకి రూబెల్స్లో చెల్లిస్తాడు, అట్లాగే ఇతర బ్రిక్స్ దేశాలకు వాళ్ళ వాళ్ళ కరెన్సీలో చెల్లిస్తాడు. అదే సందర్భంలో భారతదేశపు అడుగులు నిదానంగా సొంత స్విఫ్ట్ తెచ్చేసుకున్నాడు. తద్వారా అమెరికా భవిష్యత్తులో చేయబోయే వ్యవహారాలు రష్యాని ఎట్ట దెబ్బకొట్టిందో అట్లా కొట్టడానికి చేసే ప్రయత్నానికి బ్లాక్ చేశాడు. అలాగే యూపీఐ ట్రాన్సాక్షన్స్ మన దేశంలో ప్రారంభించి ఇప్పుడు క్రమంగా ప్రపంచ దేశాలన్నిటికీ విస్తరిస్తున్నాడు. మొన్న బ్రిటన్ ప్రధానమంత్రి వచ్చి మాట్లాడిపోయాడు. అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు జపాన్లో భారత యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఓకే అవుతున్నాయి, త్వరలోనే అమలు చేయబోతున్నారు. వయా యూపీఐ ద్వారా ఇండియన్ టూరిస్టులు అక్కడ పే చేయడానికి జపాన్ ప్రభుత్వం ఒప్పుకుంటోంది. తద్వారా క్రమంగా డాలర్లెస్ ఎకానమీ వైపుకి నిదానంగా తీసుకువెళ్తాం అనేది మోడీ చేస్తుంది. ఇది ట్రంప్కి కానీ అమెరికాకి కానీ డీప్ స్టేట్కి కానీ అంగీకారయోగ్యం కాదు. భవిష్యత్తులో ఏం చేస్తారో చూడాలి.